ఇచ్చి, ఈ తాడు కనపడలేదు నా దగ్గర, ఈ తాడు కనపడలేదు, చాలా లోపల ఉంది, ఇదిగో ఈ తాడు ఇస్తున్నాను. అక్కడ పిలిచి చెప్తున్నాడు, ఇది అవిసనాలతో పేరబడింది, అవిసనాలతో ముడివేయబడింది, అవిసనాలతో ఇలా ముడివేయబడింది. తండ్రి, కుమార, ఈ పెద్ద మూడు పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధ. మూడు పట్టుకోమలకి పట్టుకున్నాడు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారట? 9వ వచనంలో మాట్లాడతాడు, గర్వమును యెరూషలేము నివాసులు మహాగర్వమును. గర్వంతో ఉన్నాడు, స్వార్థ వెంటలేదాడు. ఈయన చెప్తున్నాడు, నీ తల్లి గర్భంలోంచి తీర్చింది నేనే, నువ్వు రా, నేను చెప్తాను. అంగీ వేసుకో, ఒక అంగీ వేసుకో, ఒక క్యాషిక్ వేసుకో, ఒక క్యాషిక్ వేసుకుని నేను చెప్తున్నటువంటి చోటకు నువ్వు వచ్చేసిన తర్వాత ఒక్కొక్క వస్త్రాన్ని ఇచ్చాడు. వస్త్రాన్ని ఇచ్చి ధరింపజేసి వారు గర్వంతో ఉన్నాడు. ఈ గద్దెలు ఇచ్చాడు, అవిసనాలతో పేర్పడి నడికట్టించాడు. రెండవది క్యాసిక్ ఇచ్చాడు. మూడవది సర్కిల్ అయినటువంటి గౌన్ ఇచ్చాడు, నిలువుటంగి ఇచ్చాడు, గౌన్ ఇచ్చాడు. ఇంకా ఇదిగో పండుగ స్టోన్, ఇవన్నీ వింటారు సూత్రం, కానీ ఇవన్నీ ఏంటో తెలియదు మీకు. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క చరిత్ర ఉంది ఇందులో, ఒక్కొక్క దాని గురించి ఇచ్చి ధరించి వెళ్ళగానే ఏం జరిగిందంట? అదే అధ్యాయంలో చూడండి ఒకసారి 22 వచనాన్ని చూస్తే 21 నుంచి మధ్యలో చూద్దాం. ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా, ఇవి నాకేలా సంభవించను. వాళ్ళు చేసే పాపాలను బట్టి, వాళ్ళు చేసే స్థితిగతులను బట్టి ఇస్రాయేల్ మధ్యలోకి వెళ్ళి ఈ తాడు కట్టుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు, ప్రసంగిస్తా ఉంటే ఈ నడుకట్టును చూసి ప్రసంగిస్తున్నాడు. వచ్చేసరికి ఒక తల్లి గర్భవేదన పడినట్లుగా వాళ్ళ పాపాలు, వాళ్ళ పరిస్థితులు, వారి స్థితిగతులు, వారి సమస్తం ఉన్నటువంటి వేదనను చూసి తల్లి గర్భవేదన వస్తుందంట. ఇది బాధపడుతున్నాడు. ఇశ్రాయేలు చూసి బాధపడి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ యూఫ్రటీస్ నదికి వెళ్ళాడు. తీసి ఆ 4వ వాక్యంలో నీవు కట్టుకొని నడుకట్టు. చూడండి, యూఫ్రటీస్ నద్దకు పోయి అక్కడ ఉన్న బండ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు. అప్పటికి అవగాహన లేదు ఇర్మియాకు. బండలో పెట్టమన్నాడు. నేను ఏడుస్తున్నాను, ఎందుకంటే ఇశ్రాయేలు పాడైపోయారు. వారిలో గర్వం ఉన్నది, వారిలో అహంకారం ఉన్నది, వారిలో ద్వేషం ఉన్నది, వారిలో కక్ష ఉన్నది, వారిలో అసూయ ఉన్నది, వారిలో అన్నీ ఉన్నాయి. కాబట్టి నాకెందుకు ఈ యాతన? ఎందుకు ఈ వేదన? తల్లి గర్భమున ఒక శిశువు జన్మించినట్లు, తల్లి వేదన పడినట్లు ఇర్మియా వేదన పడదు. వెళ్ళి తీసి ఒక బండ సందులో ఈ తాడును పెట్టేశాడు. అందులో పెట్టి తర్వాత రోజు వచ్చి తీసి చూస్తే దాని నిండా సగం తాడు చెదదినేసింది. సగం తాడు. ఈ అవిసనాల తాడు ఏమైందంటే ఆ బండ సందులో పెట్టినప్పుడు, ఆ బండ సందు యేసుక్రీస్తు ప్రభు గాయములకు సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభు దెబ్బలకు సాదృశ్యము, యేసుక్రీస్తు ప్రభు శిరస్సులకు సాదృశ్యము. అదే ప్రక్కటిములలో బండకు గాయములకు, చేతులలో కాళ్ళలో గాయములకు సాదృశ్యముగా ఉన్నది అన్న సంగతి ఇర్మియాకు తెలియదు. కానీ తల పెట్టాడు. ఆ రాతి మండల మధ్యలో పెడితే ఆ బండ సందులలో ఈ తాడు పెట్టాడు. వస్త్రాలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇసుకొచ్చింది సువార్త చెప్పలేక, ఇసుకొచ్చి సువార్త చెప్పలేదని అనుకున్నాడు. అర్థం ఏంటి? నేను మీకు తోడై ఉన్నాను.
ఒక్కసారి ఆ బండ సందులో ఉన్న తాడు బయటికి తీసాడు. తీసేసరికి సగము తాడు చెదదినేసింది, సగం తాడు మీద. ఇప్పుడు తాడంతా పాడైపోయిందా? సగం పాడైపోయిందా? తాడంతా పాడైపోయిందా? సగం పాడైపోయిందా? అన్ని చదివితే మీకు సమయం కాదు. సగం తాడు పాడైపోయింది, సగం తట్లో మంచి ఉన్నాయి, సగం తట్లో చెడు ఉన్నాయి. సగం తట్లోనేమో ఆ ఒలివ పళ్ళు సగం మంచి ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు సగం చెడు. ఇప్పుడు ఈ తాడు కూడా సగం పాడైపోయింది, సగమేమో మంచిగా ఉంది. తీసాడు, తీసి ఇలా వదిలినా తాడు ఇలా పెట్టాడు. చూసేసరికి సగం పాడైపోయింది. చూడు, నువ్వు విసిగిపోయావు, నువ్వు ఎంతో శ్రమపడిపోయిందని అనుకుంటున్నావు. ఇశ్రాయేలు ప్రజల గురించి వాళ్ళలో గర్వం ఉన్నది, వాళ్ళలో అసూయ ఉన్నది, వాళ్ళలో వేదన ఉన్నది, వాళ్ళలో దుఃఖం ఉన్నది, వాళ్ళలో సమస్యలు ఉన్నది. వారందరి మారు మనసు వరకు నేను ఇలా పెట్టాను, కానీ వారు మారు మనసు రావడానికి స్థితి కల్పించాను. అయితే ఈ తాడులో ఎంత భాగం ఉన్నది? సగ భాగము మాత్రము కుళ్ళిపోయింది, సగం భాగం మాత్రం చెత్త పురుగులు తినేసాయి. సగం ఉన్నది. ఈ సగము ఆత్మ విశ్వాసము కలిగి జీవిస్తున్న వారు, ఈ సగము పాపముతో ఉన్నవారు. వారిని మార్చడానికి నువ్వు ప్రసవ వేదన పడాలి, తప్పదు. ప్రసవ వేదన పడాలి అని ఇర్మియాను గద్దించి మరలా పరిచర్య పంపించి, కొరింథీ పట్టణాన్ని చూసి పౌలు ఆశ్చర్యపోతాడు. ఇక్కడ కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి ఈ సంఘటనలను బట్టి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అక్కడ ఇర్మియా చింతిస్తున్నాడు, ఇక్కడ పౌలు చింతిస్తున్నాడు. కొరింథీ పట్టణస్తులారా, కొరింథీ పట్టణస్తులారా, నేను సువార్త చెప్పడానికి వచ్చి ఉన్నాను, మీరు సువార్త వినలేదు. అయితే ఈ పాపానికి ఈ శాపానికి కారకుడని నేను కాదు సుమా. కొరింథీ పట్టణాన్ని మాట్లాడిస్తాను. అక్కడ ఇర్మియా కృంగాడు, నలిగిపోయాడు, ఆత్మీయంగా బాధపడ్డాడు. దేవుడు ఓదార్పు వచ్చింది. వెంటనే బయలుదేరి ఆ తాడును తీసుకున్నాడు, మరలా మరొక తాడు తీసుకున్నాడు, వెళ్ళాడు. అరిసినార తాడు తీసుకున్నాడు, కట్టుకున్నాడు. మళ్ళీ సువార్త అనేక మంది, వేల మంది ఇశ్రాయేలు మారు మనసుకు మూలకారకుడయ్యాడు. ఇక్కడ పౌలైతే ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ పాపానికి మీరు చేస్తున్న ఓ కొరింథీ పట్టణస్తులారా, ఓ కొరింథీ స్త్రీలారా, ఓ కొరింథీ సంఘమా, ఓ కొరింథీ మనుషులారా, మీరు చేస్తున్న పాపానికి, మీరు చేస్తున్న శాపానికి ఏమైతే కాపుడను కాదు, కానీ మీకు మీరే. పౌలు చేస్తున్న బోధ ఇది, ఇర్మియా చేస్తున్న బోధ ఇది, మీకు మీరే. కాబట్టి రాత్రి దేవుడు తన దూతను పంపి పౌలుతో మాట్లాడి, పౌలు ఎల్లు, ఈ సువార్త ప్రకటించు, కొరింథీ పట్టణస్తుల్లో ఉన్నటువంటి అవిశ్వాసానికి ముందడుగు వేయాలి అని చెప్పాడు. వెంటనే ఆయన నడి వీధిలో నిలబడి కొరింథీ పట్టణస్తులు ఆయన బోధించినటువంటి పరిచర్యను కూర్చున్నటువంటి విధానమును బోధించెను, పరిచర్యను కూర్చున్నటువంటి పరిశుద్ధాత్మ వరములను కూర్చి బోధించెను. ఆయన అదే రీతిగా పరిశుద్ధాత్మ వరములను కూర్చి, భాషలను కూర్చి, భాషల యొక్క భావాలను కూర్చి, అదే రీతిగా ప్రవచనములను, ప్రవచనముల యొక్క వాగ్దానములను, వాగ్దానముల యొక్క పునరుద్ధాన మర్మములు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వివరణ, రాకడ విషయాలను రోడ్డు మీద నిలబడి బోధించాడు పౌలు. ఇదిగో వినకపోతే మీరు శాపగ్రస్తులు సుమా. ఈ మర్మము నాకు తెలిసింది కాబట్టి తెలిసినటువంటి సంగతులను మీకు బోధిస్తున్నాను, తెలిసినటువంటి విషయాలను మీకు వివరిస్తూ ఉన్నాను. ప్రవచనములను గురించి నేను తెలియజేస్తున్నాను, కృపావరములను గురించి నేను బోధిస్తున్నానని ఆయన ఎంతగానో విజ్ఞాపన చేశాడు. అక్కడ ఇర్మియా ప్రయాసపడుతున్నాడు, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ప్రయాసపడుతున్నాడు. నిజమే, మనం కూడా మన ప్రయాస యావత్తు దేవునిదై ఉండాలి. ఈ దిన సందేశం నేను నీకు దేవుడు తెలుస్తున్నాడు. మన హృదయములను తిప్పాలి, దేవుని వైపు తిప్పి దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని తిప్పాలి, నీ మనస్సును తిప్పాలి, నీ అంతరంగాన్ని తిప్పాలి, నీ స్థితిగతులను తిప్పాలి, నీ నడవడికలు, నీ క్రియలను, నీ యొక్క
ప్రతి విషయాన్ని కూడా దేవుని వైపు తిప్పేవారుగా, దేవుని రాకడ వరకు ఎదురు చూసేవారుగా, మనల్ని మనం పుట్టం వేసుకునేవారుగా ఉండాలి అనేటువంటి సత్యము దేవుని వాక్యము. మన మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, మన రెండవ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి, ఇక మూడవ స్థితి రాకడ సమయము. నీ మొదటి స్థితి ఎలా ఉన్నది, నీ రెండవ స్థితి ఎలా ఉన్నది, మూడవ స్థితి అంటే ప్రభు రాకడ సమయము. ఆయన రాకడలో నేను ఎత్తబడతానా, దేవుని సన్నిధానము చేరగలనా? అంటే ఈ లోకం యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఒక ఆయన బుడగ మీద రాసి బుడగని గాడిలో వదిలేవుడంట. దేవుడా దేవుడా ఒక 50,000 పంపించాను. ఎలాగా? దేవుడా దేవుడా ఒక 50,000 పంపించని పెద్ద బుడగూది బుడగ మీద రాసి గాలి పంపించి పైకి వెళ్ళిపోయిందండి. ఒక ఆయన ఒక మేడ మీద ఉండి పట్టుకున్నాడు. మేడ మీద ఉండి పట్టుకుని చెప్పుకోడంట, దేవుడా దేవుడా 50,000 పంపించని రాశాం. అయ్యో బొమ్మ ఇతనే, ఒకసారి చూశాను, 2 సార్లు, ఎన్నో 3 సార్లు వచ్చింది బుడగ. ఇవెన్నో ఆయన చాలా చక్కగా ఉంది, దీని మీద అందంగా రాశాడు. సరే అతనికి ఏ అవసరం ఉందో ఒకసారి పంపించాడు, ఎవరో చూద్దామని వెళ్ళాడు. వెళ్తా ఒక 25,000 పట్టుకెళ్ళాడు. జాతీయాలండి దినాలు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు 25,000 పట్టుకెళ్ళాడంట. ఎంత అవసరంలో ఉన్నాడు ఏంటో, ఒక 25,000 ఇద్దాము, 50,000 అన్నాడు కదా, 25,000 ఇద్దాము, 25,000 పట్టుకెళ్ళి ఇచ్చాడు. అబ్బాయి నీ బుడగలన్నీ నేను చూశాను, చాలా బుడగలు పంపుతున్నావు, ఏంటి నీ అవసరత? అందుకోసమే నువ్వు 50,000 పంపించమన్నావు కాబట్టి ఇదిగో మరి ఒక 25,000 ఉన్నాయి ఇస్తున్నానని చెప్పి ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తర్వాత నుంచి మళ్ళీ బుడగ పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు మీరు చెప్పగలరా? చెప్పలే. దేవుడా దేవుడా ఇదిగో నేను 50,000 అడిగాను, నువ్వు ఇచ్చిన 50,000 తెచ్చి ఒక ఆయన నాకు 25,000 ఇచ్చి 25,000 తీసేసుకున్నాడు. అయ్యో ఎంత అబద్ధం. సరే నేను దేవుణ్ణి అడిగాను, నువ్వు దేవుడు అని, నువ్వు సర్వోన్నతుడు అని, నువ్వు సర్వ సృష్టికర్తవని, సర్వాంతర్యామి అని, ఆశ్చర్యకరుడని, ఆలోచనకర్తవని, నిత్యుడని, సమాధానకర్తవు, అధిపతి అని నేను ఏం చేశానంటే నేను అప్లికేషన్ పెట్టుకున్నాను. ఈ అప్లికేషన్ పెట్టుకుంటే నీ దగ్గరకు వచ్చింది 50,000 ఇచ్చావు. మధ్యవర్తి ఉన్నాడు చూసావా, ఆ మధ్యవర్తి ఏం చేశాడు? 25,000 తీసేసుకున్నాడు, 25,000 ఇచ్చి నాకు ఇచ్చాడు. ఇది అంత అన్యాయం దేవుడు అని బుడగ మీద రాసి పంపించాడట. ఆ బుడగ మళ్ళీ ఎవరింటి మీదకి వెళ్తుంది? ఇది ఇంటి ముందు నుంచి వెళ్తుంది యజమానుడు. ఆయన మనకి పాపం జాలి గల ఆయన. అయ్యో ఎంత మోసం. ఏదో కనికరము కలిగి అవసరతలో ఉన్నాడని దయ కలిగి దేవుని ప్రేమ నేను కలిగినాడు కాబట్టి నాకు ఉన్న దాంట్లో కొంత ఇచ్చాను. అయితే దేవుని వాక్యము 1 రాజుల గ్రంథము 21 కొన్ని అపాయములు తెలుసుకుందాం, సమయం దగ్గర అయిపోతే. కొన్ని అపాయాలు తెలుసుకుందాం, తర్వాత ఆనందాలు తెలుసుకుందాం. చూడండి ఒకసారి. యెహోవా ఇలా సెలవిచ్చాడు, నేను మీ మీదికి అపాయము రప్పించేదను. దేవుని మాట విన్నప్పుడు ఏమవుతుందండి? ఆ ఇశ్రాయేలు అందరి మీదకి కూడా అపాయం వచ్చింది, ప్రమాదం వచ్చింది. మారుతారని, మారు మనసు వస్తుందని, దేవుని అంగీకరిస్తారని, దేవుని ముందు ఒప్పుకుంటారని. 23:40 కూడా ఎవడును మరువని నిత్య అవమానమును మీ మీదకి రప్పించేదను. నిత్య అవమానము మీ మీదకి రప్పించేదను. ఎందుకు? మార్పు కోసం. ఇశ్రాయేలు ప్రజల యొక్క మార్పు కొరకు నిత్య అవమానాన్ని ఇస్తున్నారు వాళ్ళకి. ఇవన్నీ తెలుసుకోయిర్మియా? నువ్వు తొందరపడిపోతున్నావు, నువ్వు వేదన పడిపోతున్నావు, నీ సువార్త బాధ్యత మర్చిపోతున్నావు. పౌలు ఎందుకు నువ్వు కొరింథీ పట్టణాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావు? అందులో ఉన్నటువంటి సమస్తము నువ్వు ఎరుగుతూ కదా. అందులో పాపం ఉన్నది, శాపం ఉన్నది, వేదన ఉన్నది,
ఉన్నది, దుఃఖం ఉన్నది, సమస్యలు ఉన్నవి, ఎన్నో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆశ్చర్యపోతున్నావు. అందుకే అన్నాడు, ఎవడనూ మరువని నిత్య అవమానములు మీ మీదకి, అన్నో అపాయాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆరోపణలు వస్తాయి. అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసిన విషయమే. కాబట్టి మనము సహనముతో ఉండడం నేర్చుకోవాలి. ఇర్మియా 43:48 మోయాబు నివాసి భయమును, గుంటయును, ఉరియును మీ మీదకి వచ్చును. భయం వస్తుందంట. భయపడిపోతాం. ఒకసారి వాటర్ కూడా తాగలే మాకు వచ్చినటువంటి ఆపదలు బట్టి. ఏమన్నాడు అక్కడ? భయమును, గుంటయు, ఉరియు మీ మీదకి వచ్చును, అయినా సరే నేను నీకు తోడై ఉన్నాను. అంశాన్ని మర్చిపోకండి. నేను నీకు తోడై ఉన్నాను. అందుకనే నీకు మనం ఏం చేయాలంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడనే సత్యాన్ని, నీకు గుంట వచ్చినా, ఊరు వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, పెద్దామలే వచ్చినప్పటికీ కూడా బాధ. ఏమంటాడండి యోగు గారు? చూడండి ఒకసారి యోగు గారు 3వ అధ్యాయంలో అంటారు కదా, ఏమంటాడు? యోగు 3:23-24 ఏది చూసారా? ఏది వచ్చినని నేను బహుగా భయపడుతున్నా, అదే మనకు సంభవిస్తూ ఉంటుంది. ఏది వస్తుంది అనుకుంటామో అదే వచ్చేస్తూ ఉంటుంది ఒకసారి. కాబట్టి దేవుని ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, వాడు ఎవడు అంటే లయకర్త. ఎవడాడు? సోదరులు కలిగించేవాడు లయకర్త. ఈ లయకర్తను చూస్తాము. నహూములో ఉంటాడు, 2వ అధ్యాయంలో ఉంటాడు. ఏమంటాడంటే చూడండి, నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, లయకర్త అంట నీ మీదకు వచ్చును అని రాయబడి ఉంటుంది అక్కడ. కష్టమే. దొరికిందా? చెప్పు. నిర్దాక్షమ్మ చదువు. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, దుర్గములకు కావలి కాయలు, మార్గములో కావలి ఉండును, నడుము బిగించుకొని బహు బలముగా ఉండాలి. సతాను మన మీదకి వచ్చినప్పుడు దాని పేరేంటి? లయకర్త. అబద్ధమునకు జనకుడు లయకర్త. లయకర్త మీ మీద మొత్తాన్ని సుమా వాక్యమే ఉన్నందులో మీ మీద వచ్చినప్పుడు, గురి కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, దుఃఖము కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఎంతో నీకు గర్తాల వలె సమస్యలు వచ్చినప్పుడు ధైర్యం కలిగి ఉండాలి అనేటువంటి వాక్యము తెలియజేయబడుతున్నాను. కాబట్టి మొదటిగా మీ మీదకి ఆశీర్వాదం. 3 మాటలు 3 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. ఎలాగా? భలే ముందు మాట అనుకున్నారా? 3 మాటలు 3 ముక్కల్లో చెప్పి ముగిస్తాను. కనుక చూడండి వాక్యం ఎక్కడ? కీర్తన 3:6 ఉంది కదా. 3:6 కీర్తన 3:6 3:8 రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము. నీ మీదకి వంట రాదు, నీ మీదకి దుఃఖం రాదు, నీ మీదకి వేదన రాదు, నీ మీదకి కన్నీళ్ళు రావు, నీ మీదకి సమస్యలు రావు. ఆశీర్వాదం వస్తుందంట. ఎంత మంచి మాటలు! రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును. కాబట్టి ఈ దినము నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు దేవుడు. ఈ నెలంతా నీకు తోడై ఉన్నాడు. ప్రతి క్షణము కూడా నువ్వు చేసేటటువంటి ప్రవర్తనలో కానీ, క్రియలలో కానీ, యథార్థతలో కానీ, పవిత్రతలో కానీ, పరిశుద్ధతలో కానీ, నీ నడవడికలో కానీ, నీ మాట తీరులో కానీ నేను నీకు తోడై ఉన్నా. తొందరపడిపోకు. ఈ నెలంతా ఇలా గడిచింది కాబట్టి వచ్చే నెలలో ఆర్థికంగా నేను ఎలా ఉండాలి, ఆరోగ్యంగా నేను ఎలా ఉండాలి, శారీరకంగా నేను ఎలా ఉండాలి, ఆత్మీయంగా నేను ఎలా జీవించాలని ఆలోచన చేస్తాను. కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడై నీ మీదకి ఆశీర్వాదము తప్ప శాపమును రానివ్వను. దేవుని వాక్యం. ఆశీర్వాదము
అందుకే మొదటి మాట, నీ మీదకి నా మీదకి ఆశీర్వాదము. మనందరి మీదకి ఆశీర్వాదమే తప్ప శాపమును ఎంత మాత్రం దేవుడు ఇచ్చేవాడు కాదనే సత్యాన్ని నేను తెలియజేస్తాను. ఒక క్షణం, ఒక గడియ మనం బాగుపడొచ్చేమో, ఒక నిమిషం నువ్వు బాగుపడొచ్చేమో. దేవుడు నీ వెంట ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉన్నాడు, నీ కుటుంబంతో ఉన్నాడు, నీ సంఘంతో ఉన్నాడు. అందుకని ఆయన అంటాడు, నీ మీదకి నేను ఆశీర్వాదమును అనుగ్రహించేదని వాక్యం తెలియజేస్తా ఉంది. దానిది అంటాడు 44లో కూడా చూడండి, 44:17, ఇదంతయు మీ మీదకి వచ్చినను నేను నిన్ను విడువలేదు. ప్రభువా, ఇశ్రాయేలు అన్నారు, మేము నేను విడువలేదు ప్రభువా. మా మీదకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎంతో ఆపద వచ్చింది, ఎప్పటికైనా సంఘటనలు వచ్చినప్పటికీ కూడా నేను ఎప్పుడు కూడా నిన్ను విడువలేదు ప్రభువా అని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. చదవండి ఒకసారి. ఇదంతయు మా మీదకి వచ్చినాను. అది లెక్క. ఒకవేళ శ్రమ వచ్చినా, కొంట వచ్చినా, శోధన వచ్చినా, బాధ వచ్చినా, శారీరకంగా బాధలు వస్తాయండి, బాధలు వస్తాయి, గతలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వెతుకోని పరిస్థితులు వస్తాయి, పరుకోని పరిస్థితులు వస్తాయి, ఎన్నో వస్తాయి. అప్పుడు నువ్వు చేయవలసిందేంటి? నేను నిన్ను విడువను ప్రభువా. విడువను. నువ్వు గొప్ప దేవుడు కాబట్టి నీ పాదముల చెంతే కొనియాడతాను, నీ పాదముల చెంతగా గోజాడుతాను అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యము. మొదటి, మా మీదకి ఆశీర్వాదము వచ్చును. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? నేను నీకు తోడై ఉంటే. తోడు అక్కలు అనుకుంటాం చాలా మంది, అనుకోకూడదు. మరో మాట చూడాలి, సామెతల గ్రంథంలో కూడా 10:6 నీతిమంతుని తల మీదకి చాలు. ఎవరైతే నీతిమంతులై ఉంటారో, దేవుని చిత్తం చెప్పినా, దేవుని సంకల్పం చెప్పినా, దేవుని ఆశీర్వాదం చెప్పినా, దేవుని ప్రణాళికం చెప్పినా, దేవుని యొక్క కృప చెప్పినా, కనికరం చెప్పినా, వాత్సల్యం చెప్పినా, నడిచేవారికి దేవుని ఆశీర్వాదము వారి మీదికి అనే మాటను మనం తీసుకుంటున్నాం. మీదికి, మన మీదికి, నీ మీదికి, నా మీదికి, మన అందరి మీదికి మనము దేవుని లక్ష్య పెట్టాలి. ఆ రెండవ ముఖం అలా ఏదో రాయబడి ఉంది, బలత్కారము భక్తిహీనం నోరు మూసివేయదు. దేవుని ఎరిగిన వారి, దేవుని సన్నిధానంలో ఉన్న బిడ్డలకు ఇటువంటి మాటలు రాకూడదు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏ రీతిగా వస్తుందో ఈ మాటలు మనం కోరుకోవాలి తప్ప అనుకుంటాం, నాకేమీ శాపం లేదు, నాకేమీ ఇది లేదు, అది లేదు అనుకుంటాం. కానీ దేవుడు చూచుచున్న దేవుడు అనేటువంటి సత్యాన్ని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆశీర్వాదము మా మీదకి రప్పించము. ఇక రెండవదిగా మనం చూస్తే ఆశీర్వాదం తర్వాత ఏంటి? సమాధానము. మా మీదకి అపాయము రాకూడదు, మా మీదకి అవమానాలు రాకూడదు, మా మీదకి భయములు రాకూడదు, మా మీదకి గుంటలు రాకూడదు, మా మీదకి ఆశీర్వాదము రావాలని కోరుకోవాలి. రానివి వచ్చేవి, రెండు విషయాలు. రానివి వచ్చేవి, పొందుకోకూడనివి పొందుకునేవి. పొందుకోకూడనివి పొందుకునేవి. గాదు అనే వాక్యము సిద్ధపడ్డారు. గాదు యొక్క చరిత్ర, గాదు యొక్క జీవితము, గాదు యొక్క ఆశీర్వాదం గురించి చెప్పాలనుకున్నాను. అందుకే ముందు లేఖనాలు తప్పు చదివిస్తున్నాం. కాబట్టి ఈ దినము మనం తీసుకున్నటువంటి ఈ నెల వాగ్దాన సందేశం, నేను నీకు తోడైనా, నా మీదకి ఆశీర్వాదం వచ్చు, రెండవ నా మీదకి సమాధానం వచ్చు. అన్నమాట మనం అనుకోవాలి. మీ మీదకి నేనంటే నా మీదకని మీరు అనుకోవాలి. వాళ్ళకి ఆశీర్వాదం అయితే రెండు సమాధానం. చూడండి వాక్యం అదే గ్రంథంలో 2వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి మాటలు 7 నుంచి 9 వరకు కూడా శ్రేష్టమైనటువంటి సమాధానకరమైనటువంటి మాటలను మనం చూస్తున్నాం. ఈ స్థలమందును నేను సమాధానమును నిలుపను ఉద్దేశించి తిని. ఏ స్థలమందు? దేవుని యొక్క మందిరంలో.
నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేస్తావో, అది నీ ఇంట్లో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నీ హృదయపూర్వకమైనటువంటి అంతరంగంలో కావచ్చు, ప్రార్థన చేసినప్పుడు ఏ స్థలమందు నువ్వు ప్రార్థన చేయొద్దు, ఆ స్థలమందు నా అనుగ్రహము నీకు ఉందని వాక్యం తెలియజేస్తాను. అదే మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి నీవు ఉన్న చోటనే పరిశుద్ధంగా ఎంచుకోవాలి. నీ మందిరంలో నువ్వు వచ్చావు కాబట్టి మందిరాన్ని పవిత్రంగా ఉండడానికి, పవిత్రంగా చూడడానికి, మందిరం నుండి వచ్చేటటువంటి ఆశీర్వాదానికి ఈ స్థలమందు ఇచ్చు ఆశీర్వాదము నీకు తోడుగా ఉంటుంది, సమాధానముగా ఉండును. మొదటి ఆశీర్వాదం అయితే రెండవదాన్ని సమాధానం ఇస్తానంటున్నాడు దేవుడు. సమాధానం లేనప్పుడు మనం ఎంత మాత్రం కూడా నిలవలేము. కలసి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాటను మనం చూస్తాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుబడి చేయాలంట. యేసు ప్రభువు అనుగ్రహించే సమాధానం నీ ఎక్కడ ఉండాలంట? మీ హృదయంలో ఏలుబడి చేయాల. ఏలుబడి చేయడం అంటే ఏంటంటే పరిపాలించుట. ప్రధానమంత్రి ఉన్నాడు, దేశాన్ని పరిపాలిస్తాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు, రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు. కలెక్టర్ గారు ఉన్నారు, మన జిల్లాను పరిపాలిస్తాడు. కానీ సమాధానం అనేది నిన్ను పరిపాలన చేయగలం. ఎంత మంచి మాట! ఒకటి ఆశీర్వాదము, 2 సమాధానాన్ని ఇస్తాడట దేవుడు. సమాధానాన్ని ఇస్తాడు. అంతేకాదు నిన్ను పరిపాలన చేసేటటువంటి సమాధానమై ఉండాలి అని వాక్యము తెలియజేస్తాను. అది నేను చెప్తా ఉన్నాడు. హృదయానికి నీ పాదములకు సమాధానము, నీ హృదయానికి సమాధానము, నీ అంతరంగానికి సమాధానం, నీ మాట తీరుకు సమాధానం, నీ ప్రవర్తనకు సమాధానం, నీ నడవడికి సమాధానము. ఎప్పటికప్పుడు సమాధానం కోరుకుని సమాధానం నన్ను పరిపాలించేలా ఉండాలా, సమాధానం నిన్ను పరిపాలించేలా ఉండాలా, సమాధానం మనల్ని పరిపాలించేలా ఉండాలి. అంతే తప్ప సమాధానమును కోల్పోకూడదు. వృత్తినే దేవుని ఆశీర్వాదం రాదు. సమాధానం ఉంటేనే వస్తుంది. అందుకని చూడండి, ఒకసారి మీకు చెప్పాను, కత్తిరి ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది కత్తిరి? విడదీసేస్తా ఉంటుంది. పిల్లల సూది ఏం చేస్తుంది? మళ్ళీ కుట్టుకుంటూ వచ్చాడు. సూదిలో ఉండాలా, కత్తిలో ఉండాలా? మనం అంతెందుకు డాడీ ఈ పెన్సిల్ ఎన్ని తప్పులు చేస్తున్నావు? ఎన్ని తప్పులు చేసినా కానీ రబ్బర్ ఏం చేస్తుంది? అబ్బా, పెన్సిల్ అంట తప్పులు రాస్తుందంట. ఈ పిల్లోడు అంటున్నాడు చక్కగా, ఈ పెన్సిల్ అన్ని తప్పులే రాస్తుంది, కానీ రబ్బర్ మాత్రము తప్పులను సరిదిద్దే వల్ల ఉండాలా, తప్పులు రాసే వల్ల ఉండాలా? నిజమే. కత్తిరి బరువుకు ఉంది, కత్తిరి చక్కగా కత్తిరి పెద్దగా ఉంది, కత్తిరి ఎంతో అందంగా ఉంది, కత్తిరి ఎంతో సుందరంగా ఉంది, ఎంతో నైపుణ్యత కలిగి ఉంది, ఎంతో స్టీల్ ఉంది, వెండిది ఉంది, బంగారం ఉంది. కత్తిరి అనుకుంటే సుఖం లేదు. సూది చిన్నదైనా దానికి కలిపే మనస్తత్వం ఉంది, చెరిపే మనస్తత్వం రబ్బర్కు ఉంది. ఇటువంటి చిన్నదైనా కానీ పెద్ద మనసుతో మనం ఆలోచించే వారిగా ఉండాలి. 1 ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది, 2 సమాధానం మీ మీదకి వస్తుంది, 3 పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. పరిశుద్ధాత్మ ఉంటే ఏ లోటు ఉండదు, అంత మంచి జరుగుతుంది. పరిశుద్ధాత్మలో నువ్వు నడవడానికి, పరిశుద్ధాత్మలో మనం జీవించడానికి ఎప్పటికప్పుడు నీ జీవితాన్ని పుటమి వేసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపిస్తున్నది. ఈ దినములా ఉండదు, రేపటి దినము ఇంకోలా ఉంటుంది. ప్రభు వచ్చేసరికి పరిశుద్ధాత్మ పొందిన వాడమై శ్రేష్టమైనటువంటి ఆ దేవుని రాకడ కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఆయన అంటాడు, మనం చదువుకున్నటువంటి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. 120 మంది కూడుకున్నారు అక్కడ. 50వ రోజు, నిన్న 29వ రోజుకి మనం ఆ యొక్క ఈస్టర్ వెళ్ళి 40 రోజులు అయింది. నేను 29వ తారీఖు
కాబట్టి ఈ దినము వచ్చే వారము పునరుద్ధాన, అది ఆరోహణ మెసేజ్ చెప్పుకోవాలి, ఆరోహణ. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ తెలియజేస్తున్నటువంటి ఏంటంటే, పెంతెకొస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోటు కొడుకుని ప్రార్థన చేస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, ఏ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తారు. ప్రభువా ప్రభువా ప్రభువా, నీ ఆత్మను పంపిస్తానన్నావు, నీ పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను, ఆత్మీయ వర్షాన్ని కురిపిస్తా ఉన్నావు. ఆత్మీయ వర్షం, ఆత్మీయ వర్షం సందేశం చెప్పాలి. ఆత్మీయ వర్షం కురిపిస్తా. ఏంది ప్రభువా? వెంటనే 120 మంది మేడగదిలో కూర్చున్నారు. మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఆత్మశక్తి వచ్చింది, అశుద్ధాత్మ మాట్లాడుతున్నారు, శ్రేష్టమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. ఒక పెనుగాలు వలె పరిచర్య విధానం ఏ రీతిగా పౌలు బోధించాడు, పరిశుద్ధాత్మ వరములు ఏ రీతిగా బోధించాడు, భాషలు దాని భావాలు ఏ రీతిగా నేర్పించాడు, ప్రవచనలు ఏ రీతిగా వివరించాడు, పునరుద్ధాన శక్తిని రాకను గురించి వివరించాడు. అనే మాటలు 120 మంది అలా కూర్చున్నారు. కూర్చుంటే గాలి తుఫాను వలె వచ్చేసింది. వారి మీద ఆత్మ పొందుకున్నారు. నీ మీద నా మీద ఆత్మ రావాలి. ఆత్మ ఉంటే సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నీ జీవితంలో లేనిదంటూ ఏముంటుంది. పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, నా మీదకు రాదండి, నన్ను కనికరించు తండ్రి. పరిశుద్ధాత్ముడవు నీవు, మహోన్నతుడవు నీవు. పరిచర్యలో నేను ఎంపీసీలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి పోరాటములు చేసింది పౌలు అంటున్నాడు. కొరింథీలో ఉన్నప్పుడు పోరాటం చేసింది, కానీ నా పరిశుద్ధాత్మ నా మీదకు రాగానే అనేక మందికి పరిశుద్ధాత్మ వచ్చి వారు కూడా మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, బాప్తిజం పొంది దేవుని మార్గమును అనుసరించారు అనేటువంటి మాటను తెలియజేశాడు. అక్కడంతా నేను తోడేళ్ల మధ్య ఉన్నాను, సింహాల మధ్య ఉన్నాను, చావుకుల రూపాన్ని నాకు ఇచ్చాము ప్రభు. దురాత్మ గర్వాన్ని దగ్గరికి వెళ్తే సింహాన్ని రూపాన్ని ఇచ్చాము, తోడేళ్ళ రూపాన్ని ఇచ్చాము. వారి మారు మనసు వరకు నేను ప్రయాసపడే భాగ్యాన్ని ఇచ్చాము. అటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు. నేను ఎంతో గొప్పవాడను. నీ పరిశుద్ధాత్మ నా మీద ఉంచు ప్రభు. ఒకటి ఆశీర్వాదం ఉంచు ప్రభు అని ప్రార్థన చేయండి. సమాధానం ఉంచు ప్రభు అని ప్రార్థన చేయండి. అదే రీతిగా నీ పరిశుద్ధాత్మను నా మీద ఉంచు ప్రభు అని ప్రార్థన చేయడని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాటను మనం చదువుకుంటాము. ఏంటంటే 10:44 అపొస్తలుల కార్యములు 10:44. మా మీదికి అనే మాట వారందరి మీదకి అని ఉంటుంది అక్కడ. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుతుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగను. మనం కూడా అదే కోరుకోవాలి. ప్రభువా, నీ పరిశుద్ధాత్మలో నడిపించి ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, సంతోషంతో నడిపించు. ప్రాముఖ్యంగా నీకు నాకు తోడేడు. ఇర్మియా భయపెట్టు. ఇదేంటి ప్రభువా, నువ్వు అభిషేకించి తాడించావు, ఈ చెదపట్టేసింది, ఈ చెదపట్టేసిన తాడు నేను ఏం చేసుకోను తండ్రి, ఏం చేసుకోను. ఈ చెదపట్టిన దానికి ఉపమానం చెప్పాడు దేవుడు. సగం ప్రజలు పాడేది, సగం ప్రజలు ఇలా ఉన్నాయి, సగం ఒలివ పళ్ళు ఇలా ఉన్నాయి, సగం ఒలివ పళ్ళు ఇలా. కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు, మట్టి సారి చూడు. ఎన్నో విషయాలు ఇర్మియా తెలియజేసినట్లుగా మనము కూడా దేవుడు అనేకమైన విషయాలు తెలియజేస్తాడు. ఆయనలో మనం నిరంతరం కొనసాగాలి. అపొస్తలులు, పవిత్రమైన అపొస్తలుల బోధలో మీరు ఉండాలి, మర్చిపోకూడదు. పవిత్రమైన అపొస్తలుల బోధలో మీరు ఉండాలి, సమర్పణ గల బోధలో మీరు ఉండాలి, మారు మనసు గల బోధలో మీరు ఉండాలి. బాప్తిజం వచ్చిన బోధేదో, బాప్తిజం లేని బోధేదో మీరు తెలుసుకోవాలి. సంపూర్ణ సత్యంలోనికి మనం నడిపింపబడాలి. సంపూర్ణ
సంపూర్ణమైనటువంటి సర్వ సత్యంలోనికి మనం నడిపించబడాలి. అంతేకాదు కానీ దేవుని యొక్క వాక్యం ఏదో, అబద్ధమేదో, సత్యమేదో, నీతేదో, యథార్థతేదో, పవిత్రతేదో, అపరిశుద్ధతేదో ఎప్పటికప్పుడు గ్రహించే వారిగా ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును తోడై, నేను నీకు తోడై ఉన్నానన్న వాగ్దానము మీకు సమీపించును గాక. ఆమేన్.